మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకుని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగును మా అందరిని ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించినట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. వందే శంకర పద్మదే మహాబోధకం, వందే మెహర్ నామధేయ విశదం, వందే జగద్వందితం జగద్వందితం జగద్వందితం. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా. అపార ప్రేమ చేత ఈ సహజీవనం అనేటటువంటి ఈ కార్యక్రమాన్ని ఆయనే రూపొందించి దాన్ని ఎలా నడుపుకోవాలో కూడా ఆయనే ఒక విధంగా ప్రతిపాదించి ఆ విధంగా మనందరం కూడా ఆ సహజీవనంలో ప్రతిరోజు కూడా పాలు పంచుకొని ఆయన ప్రవచనాలు, ఆయన దిగువైనటువంటి చరిత్ర వినే అవకాశం ఆయనే ఇచ్చారు. అంచేత ఆ ప్రభువుకి 100,000 కోటి పాదాభివందనాలను మీ తరపున, నా తరపున, ప్రపంచంలో ఉన్నటువంటి భక్త బృందాలందరి తరపున కూడా ఆచరిస్తూ ఇప్పుడు మనం ఇందులో భాగంగా ప్రవచనాలు చదువుకుంటూ ఉన్నాం. అందులో ఆ ప్రవచనాలు మొదట ప్రేమ, తర్వాత నిజాయితీతో కూడుకున్నటువంటి శిష్యులకు ఇప్పుడు మనం మంచి చెడు అనే వాటి గురించి ప్రస్తావన చేసుకుంటూ ఉన్నాం. అవతార్ మెహర్ బాబా की जय ప్రవచనాలు పేజీ 80లో మనం నిన్న చెప్పుకున్నది ఏమిటి అంటే మనిషి జంతు సంస్కారాలతోనే ప్రారంభిస్తాడు, అది చెప్పుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఈ మంచి సంస్కారాల ఆచరణ ఆవశ్యకత అన్నటువంటిది మనం నిన్న చెప్పుకున్నాం. ఇప్పుడు మరొకసారి ఆఖరి లైన్స్ కొన్ని మీకు జ్ఞాపకం చేస్తాను నేను. బాబా అంటున్నారు, ప్రేమ, ఉదారత్వము, ఓర్పులతో, ప్రేమ, ఉదారత్వము, ఓర్పులతో జీవించడానికి ప్రయత్నిస్తే మానవుడు కామ, క్రోధ, లోభాల స్వభావాలను లేకుండా చేసుకోగలడు అంటున్నారు బాబా. ఈ ఆఖరి సెంటెన్స్ మళ్ళీ ఎందుకు రిపీట్ చేయించారంటే అయినా మనం అంటే ఒక ఉనికి లేని మనకు ఉనికి లేని మనం అనేటువంటి భావంతో ఉండడం ఒక విధంగా అది అమాయకత్వమే కాదు, ఒక విధంగా చెప్పాలి అంటే భ్రమ. అయితే ఈ భ్రమలో ఇది ఆయన ప్రయాణమే అయినప్పటికీ మానవ రూపంలోనున్న భగవంతుడు కదా, మానవ రూపంలోనున్న భగవంతుడు. ఐఎమ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్ అంటాడు ఆయన, మానవ రూపంలోనున్న భగవంతుడిని. కాబట్టి ఈ మానవుడు అనేటటువంటి దానికి ఏవేవైతే లక్షణ సంపద ఆయన పరంగా ఇచ్చాడో అవన్నీ కూడా ఆయన మానవుడిగా అనుభవిస్తాడు. అది మన ద్వారా అంటే మనం లేవు,
కానీ ఆయన ద్వారా ఆయన అనుభవిస్తాడు. ఆ అనుభవించినప్పుడు ఏం చేస్తాడు ఆయన? ఏవైతే ఉన్నతమైనటువంటి లక్షణ సంపద ఉందో అవి మనకి తెలియజేస్తూ ఉంటాడు. ఉదారత్వము అంటే ఒకరికి సాయిపోయేటటువంటి గుణం, ఓర్పు, ఏమన్నా కూడా సహించగలిగిన ఓర్పు. ఈ రెండు దేని వల్ల మనకి మానవుడికి ఏ విధంగా అవి అంకురిస్తాయంటే ప్రేమ ద్వారా. ఆ ప్రేమ ఏమిటి? మానవ రూపంలో ఉన్న భగవంతుడి ప్రేమ మానవ ప్రేమే అవుతుంది. కానీ ఆ భగవంతుడు రెండు ఆయనే కదా, ప్రీతముడు ఆయనే, మానవుడు ఆయనే. కాబట్టి ఈ మానవుల్లో ఆయన ఆ దివ్య ప్రేమ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కొంచెం ఉంటుంది. ఆ ప్రేమ అందులో ఇవన్నీ ఉంటాయి. ఉదార గుణము, ఓర్పు, సహనం, ఒక విధంగా దేనైనా సరే తృణప్రాయంగా చూడడం, దేనికి విలువకుండా కేవలం బాబాకి విలువడం, ఇవన్నీ కూడా ప్రేమలో నుంచి మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంది. గుణాన్ని మనం కొంచెం మనలో డెవలప్ గానే ఏమవుతుంది? కామ క్రోధ లోభాల స్వభావాలు లేకుండా చేసుకోవచ్చు అంటున్నారు ఆయన. మరి ఇవి రావాలి కదా, అంటే ఒకటి కావాలంటే ఒకటి పోవాలి అంతే. ఆధ్యాత్మిక మార్గంలో ఎప్పుడు కూడా ఇవ్వడం ఉండదు, పోగొట్టుకుంటేనే లభిస్తుంది ఏదైనా. అందుచేత అక్కడ ఎండింగ్ లో బాబా రామని చెప్పారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి పేరా ఏమిటంటే పాపి సాధువు. పాపి అంటే పాపాత్ముడు, సాధువు అంటే ఒక విధంగా చెప్పాలంటే సాధువు అన్న మాటలో దేన్నైనా సహించే గుణం ఉన్నవాడు అని అర్థం భౌతికంగా స్ఫురిస్తుంది. అలాగే సాధువర్తనుడు అంటే వాడు ఒక విధంగా ప్రపంచంలో ఉన్నటువంటి ఏవైతే మనకి ప్రేరేపించేటటువంటి ఉన్నాయో ఆ ప్రేరేపించే వాడి జోలికి వాడు వెళ్ళడు ఈ సాధువు అన్నవాడు. అందుచేత పాపి సాధువు అన్నటువంటి ఈ పేర మనం ఎదుర్కోబోతున్నాం. బాబా అంటున్నారు, సంస్కారాల పరిమితుల నుండి ఒక వ్యక్తి తనను విడుదల చేసుకోవడానికి చేయాల్సిన ప్రక్రియ మంచి సంస్కారాల కోసం చెడు సంస్కారాలను వదులుకోవడం అనే ప్రక్రియతో కూడి ఉండాలి. మంచిని పొందడం కోసం చెడును విడిచిపెట్టాలి. అంటే చెడు అంటే ఏమిటి? చెడు లేదన్నారు బాబా. ఇది మనం ఎప్పుడు అనుకుంటూ ఉండాలి. బాబా ప్రపంచంలో మంచే తారతమ్యాలలో ఉంది అని చెప్పారు తప్ప చెడు ఉన్నది అని చెప్పలేదు. కాబట్టి తక్కువ మంచి, ఉన్నతమైనటువంటి మంచి మనకి అలవడడం కోసం తక్కువ స్థాయిలో ఉన్నటువంటి మంచిని మనం దూరం చేసుకోవాలి. అందరినీ ప్రేమించే గుణం మంచిది. అందరినీ ప్రేమించే గుణం అందరికీ వస్తుందా? రాదు. అందువల్ల ఒక వ్యక్తి తనను విడుదల చేసుకోవడానికి from the bondage, the rest and its life, విముక్తిని పొందడం కోసం మనం చేయవలసిన మంచి ప్రక్రియ ఏమిటంటే ఈ మంచి సంస్కారాల కోసం సంస్కారాలని వదులుకోవడం. అయితే బాబా అంటున్నారు, ఒక వ్యక్తి ఒకానొక సమయంలో మంచిగా ఉన్నాడా చెడుగానా అనేది తప్పించుకోలేని సంస్కారాల వ్యవహారం పైనే ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మనకి ఒక బ్రహ్మాండమైనటువంటి రిలీఫ్ ఇచ్చాడు బాబా. ఏమిటా రిలీఫ్? మనం అందరినీ ఆడిలా చేశాడు, వీడిలా చేశాడు, ఆమె ఇలా చేసింది, ఈమె ఇలా చేసింది అంటుంటాం మనం. కానీ దానికి కారణం ఏంటో బాబా స్పష్టంగా చెప్తున్నారు. వాడు కాదు. ఎలా చెప్తున్నారు బాబా? ఒక వ్యక్తి ఒకానొక సమయంలో మంచిగా ఉన్నాడా చెడుగానా అనేది తప్పించుకోలేని
సంస్కారాల వ్యవహారం పైనే ఆధారపడి ఉంటుంది. అంటే మొత్తానికి సంస్కారాలని అన్నిటికీ కారణం చేస్తున్నారు బాబా. ఎందుకంటే జంతు స్థితిలో ఉన్నటువంటి మానవుడు ఆ స్థితిని దాటి ఎప్పుడైతే మానవ స్థితికి వచ్చాడో వీడు జంతు లక్షణాలని పుణికిపుచ్చుకొని వస్తాడు. ఆ జంతు లక్షణాలు ఏమిటో వీడు క్షుణ్ణంగా తెలిసిన అంటే తెలియదు. అయితే ఈ దృక్కోణం నుండి పాపి మరియు సాధువు ఇద్దరు వారు ఉన్న స్థితి విశ్వంలో అమలు చేయబడే శాసనాల ప్రకారంగా సిద్ధించినదే. మంచిగా ఉన్నాడా చెడుగానా అనేది తప్పించుకోలేని సంస్కారాల వ్యవహారం పైన ఆధారపడి ఉంటుంది. ఈ దృక్కోణం నుండి కానీ పాపి మరియు సాధువు ఇద్దరు వారు విశ్వంలో అమలు చేయబడే శాసనాల ప్రకారంగా సిద్ధించినదే. ఈ విశ్వంలో ఉన్న జీవరాశులకి కూడా వాళ్ళ యొక్క జీవన గతి కాలగతి రెండు నిర్ణయించబడిపోయి ఉంటాయి. ఆ జీవనగతి కాలగతి ఈ విశ్వంలో శాసనాల ప్రకారంగా కూడా అవి నిర్ణయించబడతాయి. దాన్ని బట్టి ఇది ఆధారపడుతుంది. ఏది సాధువు పాపి వీళ్ళిద్దరూ కూడా విశ్వంలో అమలు చేయబడే శాసనాల ప్రకారంగా సిద్ధించినది అంటున్నారు బాబా. అయితే వారిద్దరికి ఒకే ఆరంభం ఒకే అంతం ఉంటాయి. పాపి శాశ్వతంగా అధముడుగా గుర్తించే అపవాదును భరించనవసరం లేదు. పాపి శాశ్వతంగా అధముడుగా గుర్తించే అపవాదును భరించనవసరం లేదు అంటున్నారు. అంటే ఇక్కడ పాపాత్ముడు అనడానికి ఎవరినంటే మనం అందరూ ఆయన యొక్క స్వరూపాలే కదా. మరి ఎవరిని పాపి ఎవరి పుణ్యాత్ములు అంటాం అనడానికి అవకాశం లేదు. కానీ బాబా అంటారు పాపి శాశ్వతంగా అధముడుగా గుర్తించే అపవాదును భరించవలసిన అవసరం లేదు. అది అపవాదం అంటారు. పాపాత్ములు మనం పాపాత్ములు అంటాం. గొప్ప పాపాత్ములు అండి అంటుంటాం చాలా సాధారణంగా. ఈ పాపాత్ముడు అన్న మాట అనే ముందు ఒక్కసారి మనల్ని మనం తర్కించుకోవాలి. నేను ఏ పాపము చెయ్యలేదా పాపిష్టి పనులు నేను చేయలేదా అనుకుని ఎదుటివాడిని పాపాత్ముడు అనాలి. అలాగంటాను అని నిర్ణయించుకునేకుండా నా ఎవరిని పాపాత్ముడు అనలేదు. అందుచేత ఎంత గొప్ప సత్పురుషుడైనా ఎన్నో నైతిక పతనాల తరువాత కానీ ఆ స్థితికి చేరుకోలేడు. ఎలాగంటున్నాడు బాబా చూడండి. ఎంత గొప్ప సత్పురుషుడైనా, సత్పురుషుడు అంటే సత్యం తెలిసినవాడు అని అర్థం. అంత గొప్పవాడైనా సరే వాడు నైతిక పతనాల తరువాత, ఎన్నో నైతిక పతనాల తరువాత కానీ ఆ స్థితికి చేరుకోలేడు. అలాగే మంచివాడుగా మారలేనంత చెడుగా ఏ దుర్మార్గుడు ఉండడు. మంచివాడుగా మారలేనంత చెడుగా ఏ దుర్మార్గుడు ఉండడు. మనిషికి ఆయన అన్ని ఏవేవైతే శరీరంలో ఉండవలసినటువంటి వనరులు కావాలో అన్ని అందరికీ ఒకేలా పెడతాడు ఆయన. అలాంటప్పుడు ఎవడు మంచి ఎవడు చెడు
ఎవడు పాపి పుణ్యాత్ముడు కాదు కదా. శరీరంలో ఉంచవలసిన వనరులందరికీ సమానంగా ఉంచుతాడా? అయితే సంస్కారాలు మీకు భేదిస్తాయి. ఆ సంస్కారాల భేదం అనేది ఆ పర్టికులర్ వ్యక్తికి సంబంధించింది, అందరికీ సంబంధించింది కాదు. కాబట్టి బాబా యొక్క సృష్టి, అందులో తారతమ్యాలు లేవు, పాపపుణ్యాలు లేవు, మంచి చెడులు లేవు, అషడ్ వర్గాలు లేవు, ఏమీ లేవు. కానీ ప్రవర్తన, నడవడిక, వీటిని బట్టి మనం మంచి చెడు అంటాం. ప్రవర్తన నడవడిక అన్నది సంస్కారాలకు అనుగుణంగా జరుగుతూ ఉంటుంది. ఎవరి సంస్కారం ఇవ్వాలే కదా. అందుచేత బాబా అంటున్నాను, ఎంత గొప్ప సత్పురుషుడైనా ఎన్నో నైతిక పతనాల తరువాత కానీ ఆ స్థితికి చేరుకోలేడు. అలాగే మంచివాడుగా మారలేనంత చెడుగా ఏ దుర్మార్గుడు ఉండడంటారు. అంటే ప్రతి దుర్మార్గుడు కూడా మంచిగా ఆడడానికి అవకాశం ఉంది వారికి. అలా మారడానికి వీళ్ళేనంత దుర్మార్గత్వం వాడి నుంచి రాదు. అందుచేత బాగా ఎంత పతనావస్థలో ఉన్నా ప్రతి ఒక్కడు కాలక్రమేణా మంచిని అలవర్చుకుంటూ మానవులందరికీ ఆదర్శప్రాయుడిగా అవుతాడు అంటారు. ఎంత పతనావస్థలో ఉన్నా మీకు ఆల్మోస్ట్ అష్టాదశ పురాణాల్లో ఉన్న ప్రతి కథకి కూడా ఒక హీరో లేదా హీరోయిన్ ఉంటారు. వాళ్ళు చాలా దుస్థితికి వచ్చేస్తారు, కానీ అతి తక్కువ కాలంలో ఈ దృష్టి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళిపోతారు. అందువల్ల ఎంత పతనావస్థలో ఉన్నా ప్రతి ఒక్కరు కాలక్రమేణా మంచిని అలవర్చుకుంటూ మానవులందరికీ ఆదర్శప్రాయుడు అవుతాడు. అందరికీ ఎల్లవేళలా అవకాశానికి ఆశ ఉంటుంది. ప్రతిదీ కూడా ప్రపంచంలో ఈక్వల్ గా అందివ్వబడుతుంది, అందరికీ సమానంగా అందివ్వబడుతుంది. ఆ సమానంగా అందివ్వబడి సమానంగా స్వీకరించలేనటువంటి దురవస్థ మానవుల్లో ఉంది తప్ప ఆయనలో లేదు. అందుచేత వాడి ఎవరెవరి సంస్కారాలకు అనుగుణంగా వాడు అది పొందడంలో వాడి శాస్త్రంతో అంతే పొందుతాడు, అంతకంటే ఎక్కువ పొందలేదు. కనుక అందరికీ ఎల్లవేళలా అవకాశం, ఆశ ఉంటుంది. ఎవరూ పూర్తిగా దారి తప్పలేదు, ఎవరూ నిరాశ చెంద పనిలేదు. అయితే ఎప్పటికీ సత్యం ఏమిటంటే మంచి కోసం చెడును వదులుకోవడంలోనే దివ్యత్వానికి చేరే మార్గం ఇమిడి ఉన్నది. దివ్యమైనటువంటి తత్వం, దైవత్వం. మరి అన్ని రకాల గుణాలు కలిగి ఉంటుంది మానవత్వం. అంచేత ఈ మానవత్వంతో ఉన్న మానవుడు మానవత్వాన్ని మరిచిపోయి దుర్మార్గత్వాన్ని దరిచేరి సంస్కార భూయిష్టమైనటువంటి పనులు చేస్తూ ఉంటాడు. అదే మానవత్వం లేనటువంటి ఆస్థితిలో వాడు కానీ భగవంతుడిని ఆశ్రయిస్తే సాధారణంగా అటువంటి వాళ్ళలో ఎలాగా ఇటువంటి శక్తి ఉంటుందంటే మంచివాడికి పెద్ద శక్తి ఉండదు, మంచిగా లేని వాడికి చాలా శక్తి వస్తుంది. అదేదైనా చేసిందండి. అందువల్ల మనం ఎప్పుడైతే మంచిగా ఉన్నవాళ్ళు మనకు అందుబాటులో లేకపోయినా లేదు, ఆ మంచి మనలో కనబడకపోతే మనం మాత్రం ఆ మంచిది అని ఏదైతే చెప్పబడిందో అంటే చెడును విడిచిపెట్టేది, చెడు విడిచిపెడితే మంచి వస్తుంది. అంచేత ఏదైతే చెడు లక్షణాలు ఉన్నాయో వాటిని ఒక్కొక్కటి నెమ్మదిగా మొక్కజొన్న తొక్క చేస్తారు, ఎలాగా పెద్ద పెద్ద తొక్కలు ఎలాగా అవోల్చి తింటాం, పీచు ఉంటుంది అందులోనే. ఆ మొక్కజొన్న పొత్తు లోపల గింజ అది స్వచ్ఛమైంది, మంచి ఆత్మ. ఈ పీచు దాని మీద
పొరలు ఇవన్నీ ఏమిటంటే తీసేయాల, సంస్కార భూషితమైనవి. అది తీసేస్తే అప్పుడు మీకు ఆ యథార్థమైనటువంటి ఆ చక్కటి సంవత్సరాలు రాజేసేటువంటి ఆ హిందూ ఆత్మ గోచరిస్తాదనమాట. అందుకని బాబా మనకి ఈ ప్రవచనాల ద్వారా ఏ విధంగా జీవితాన్ని మలుచుకోవాలి, ఏ స్థాయికి వెళ్ళాలి, ఎలా జీవించాలి అన్న విషయాలు ఆయన మనకి ప్రతిరోజు కూడా అద్భుతంగా చెప్తున్నాడు. ఆయన మనం ఒక విధంగా ఏ జన్మ సుకృతమో నాకు తెలియదు కానీ ప్రతిరోజు ఆయనతో ఒక గంట ఉండే అవకాశం, గంట బాబాతో ఉంటున్నాం. గంట బాబాతో ఉండడం అంటే సర్వోన్నతుడితో ఉండడం. ఆ సర్వోన్నతుడితో ఒక 60 నిమిషాలు గడుపుతున్నామంటే ప్రతిరోజు. ఇది ఆయనకి మన మీద ఉన్న కరుణ వల్ల జరిగింది తప్పిస్తే మన గొప్పతనం కాదు. మరి ఎంత మాత్రం కూడా మనం అయితే చేయలేము. ఆయన మనల్ని ఒక విధంగా చేరదీసి ఆదరించి చేయిస్తున్నాడు ఆయన. అంచేత మనం చేయగలుగుతుంది తప్ప మనం మన గొప్పతనం ఇందులో ఏమీ లేదు. అది మనం ఖచ్చితంగా ఒప్పుకొని ఈ సాధ్యం అనే కార్యక్రమంలో మనం ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్ మైండ్తో పార్టిసిపేట్ చేస్తూ ఉండాలి. ఫ్రెష్ మైండ్ కానీ లేకపోతే మనం ఏ రోజు ఆ రోజు మర్చిపోతుంటే మనం ముందుకు వెళ్ళినా సరే ప్రయోజనం ఉండదు. అందుకని మీ అందరికీ నేను ప్రేమతో ఒకే ఒక అభ్యర్థన చేస్తాను. ఏమిటంటే మనం ఇక్కడ చదువుకున్న తర్వాత విన్న తర్వాత మళ్ళీ మీరు చదువుకుంటూ ఉండండి. చదివితే అప్పుడు ఏమవుతుందంటే మీకు దాని మీద ఒక రకమైన పట్టు వచ్చేస్తుంది. బాబా ఇలా చెప్పాడు కాబట్టి కొంచెం ప్రయత్నం చేద్దామన్న ఆలోచన వస్తుంది. చిన్న చిన్న విషయాలకు ప్రయత్నాలు చేస్తాం. మనం మన జీవితానికి సంబంధించి కానీ మన జీవితాన్ని మనం ఒక విధంగా ఉన్నత పదం వైపు మలుచుకోవాలి అన్న దృక్పథంతో జీవించి అలాగే ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే అప్పుడు ఆ దృక్పథం అన్నమాట ఎవరికైనా ముందుకు తీసుకెళ్ళగలడు. అదేనమాట. అందువల్ల బాబు మనకి ఈ ప్రవచనాల్లో ఇటువంటి విషయాలు చాలా అద్భుతంగా బాబా మనకు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మనం బాబా యొక్క జీవిత చరిత్ర, అద్భుతమైనటువంటి జీవిత చరిత్రలోకి ప్రభు చరిత్ర 7వ భాగంలో మనం మొన్న ఆపుకున్నాం. ఎక్కడంటే 2719వ పేజీలో ఆపుకున్నాం. అక్కడ నుంచి కాస్త ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఆగస్టు 1 నుండి మీరందరూ హార్మోనియంతో పాటు పాడతారు. ఒక సంవత్సరం పాటు మీరు రోజుకి ఒక్కసారే తింటారు. ఆ ఒక్కసారి ఎంత కావాలంటే అంత తినండి. అది ఎంతసేపు అయినా పర్వాలేదు, గంటైనా అరగంటైనా. యూరోప్ లో ప్రజలు 6 నెలల తర్వాత తిండి లేక కష్టపడుతుంటారు. వాళ్ళు గుర్రాలని, ఎలుకల్ని, చిన్నపిల్లల్ని, ముసలివాళ్ళని చంపుకొని తింటారు. చూడండి, యూరోప్ ప్రజలట 6 నెలలు తిండి లేక పస్తుకొని ఉంటారట. వాళ్ళు గుర్రాలని, ఎలుకల్ని, చిన్నపిల్లల్ని, ముసలివాళ్ళని చంపుకొని తింటారట. వాళ్ళతో పోలిస్తే మీరు స్వర్గంలో ఉన్నట్లే కదా. కానీ మరణం ఆసన్నమైనా మీరంతా నాకు విధులే ఉండాలి. కేవలం టీ కానీ, కాఫీ కానీ, పాలు కలుపుకొని 2 సార్లు ఉదయం మధ్యాహ్నం తీసుకుంటూ ఉపవాసం ఉండాలి. ఇష్టమైన వాడికి కూడా మొదట కొన్ని రోజులకు ఉపవాసం ఏమంత తేలిగ్గా నడవదు. ఒకవేళ తేలిక అయితే 1 సంవత్సర కాలం పాటు జీవించే త్యాగమయ జీవితానికి అర్థమవుతుంది. నేను కూడా నా పద్ధతిలో మహత్తర త్యాగం చేయాల్సి ఉంది. ఇంకా చేయవలసిన త్యాగం ఏమిటని చెప్పండి. మహోన్నతమైన స్థితి నుంచి, అంటే సర్వోన్నత స్థితి నుంచి సర్వసాధారణ మానవ స్థితికి దిగొచ్చాడు. ఇంకేం చేస్తాడైన మహత్తర కార్యం? కానీ బాబా అంటున్నారు చూడండి, నా పద్ధతిలో మహత్తర త్యాగం చేయాల్సి ఉందని. బయ్యాలు ఇంకా మధ్య భారత్లో కండలతో బలిష్టంగా ఉండే ఒక హిందూ జాతి ఉన్నారు. మధ్య భారతదేశంలో కండలతో బలిష్టంగా ఉండే ఒక హిందూ జాతి వాళ్ళు భయ్యాలు అంటారు. వారి జీవితం అంతా రోజుకి ఒకేసారి భోజనం చేస్తారు. పెద్ద సైజు చపాతీల దొంతర పప్పు వారి ఆహారం. ఎంత బలంగా ఉంటారో
అది వారి నిగ్రహం అని చెప్పాలి. ఆకలిగా ఉన్నప్పుడు, ఉపవాసంతో ఉన్నప్పుడు కూడా మనుషులు తొందరగా ఉద్రేకపడతారు. అందుచేత కోపాన్ని అభినందించుకోండి. మీకు ఎంత ప్రేమతో ఈ అద్భుత విషయాలు అందిస్తున్నారో చూడండి. అందుచేత కోపాన్ని అదుపులో ఉంచండి. అందరికీ కోపం ఉంది. కోపం లేనివాడు అవ్వడం ఉండడు ఈ ప్రపంచంలో, ఆయన తప్ప. కాకపోతే దాన్ని అదుపులో పెట్టమంటారు బాబా. నీ కప్పు కాఫీ ఎగ్జిబిట్. ఇండియా కూడా కాఫీ టీలకి నిలవేయింది. ఆహారం కోసం ఇంగ్లాండ్ చాలా కష్టపడాల్సి ఉంది. అందరూ పస్తులు ఉంటారు. వాళ్ళు ఎలుకల్ని, గబ్బిలాల్ని, పిల్లుల్ని, ఇంకా ముసలి స్త్రీలను, పురుషుల్ని కూడా తింటారు. నా మాటలు గుర్తుంచుకోండి. కొంచెం ముందుగానో లేక ఆలస్యంగానో యుద్ధంలో పోరాడవలసి వస్తుందని అమెరికా ఇప్పుడు అనుకుంటోంది. అది చాలా ఘోరం. ఇంగ్లాండ్, ఫ్రాన్స్ కన్నా అమెరికా ఏమంత తక్కువ బాధను అనుభవించబోదు. ఈ క్షణంలో నేను చింతించేది కేవలం టర్కీ దేశాన్ని జూలై 19లోగా యుద్ధమనే ఈ గుంపులోకి ఎలా లాగాలా అని. జూలై 14 ఆదివారం నాడు మసూల గురించి బాబా ఇలా చెప్పారు. మసూల గురించి బాబా ఏం చెప్పారో చూద్దాం. కలకత్తా నుండి వచ్చిన కరీం బాబా మస్తు ఈరోజు ఒకే నేనే ఖవాజాని అంటే గురువుని అని పాట కూడా పాడాడు. అతను రోజంతా ఒకే చోట కూర్చుంటాడు. మనస్సులు కూడా అక్కడే చేస్తాడు. నేను పిల్లలతో శుభ్రం చేస్తాను. అతను ఏ వ్యాయామం లేకుండా రోజంతా కూర్చొని ఉన్నా అతనికి ఏ కాలేయం జబ్బు కానీ, తలనొప్పి కానీ, మరబతుకు కూడా లేదు. అతని శరీర సంరక్షణ ప్రకృతి సిద్ధంగా బయట జరుగుతుంది. రోజంతా ఉన్నత చైతన్యంలో ఉంటాడు. ఈ ఉన్నత చైతన్యంలో ఉండేవాళ్ళు లేదు, ఏ వ్యాయామం లేకుండా రోజుతో కూర్చొని ఉన్నవాళ్ళు, కాలేయం జబ్బు కానీ, తలనొప్పి కానీ, మరబతుకు కూడా లేని వాళ్ళు, ఇతర శరీర సంరక్షణ ప్రకృతి సిద్ధంగా జరుగుతుంది. రోజంతా ఉన్నత చైతన్యంతో ఉంటాడు. ఈరోజు మహమ్మద్ మస్తు మనందరినీ నవ్వించాడు. నా కూతురు పెద్దదైంది, ఆమెకు నువ్వు స్నానం చేసి బట్టలు కట్టాలి, అన్నం పట్టు చెల్లించాలి అని షరియత్ శాస్త్రం మహమ్మద్ అన్నాడు. దానికి షరియత్ నాకు 9 కోట్ల ఇంకొక పర్వాలేదు తీసుకుంటాను. తర్వాత అమెరికా పోతున్న నిబంధనలు జాగితాను వద్ద బాబా ఏళ్లలో వ్యాఖ్యానించబడుతున్న విషయాలు ఏవైతే ఉన్నాయో జాబితా విషయాలు అందులో అవి ఏమిటో బాబా మనకి తెలియజేస్తున్నారు. చూడండి, ఈ ఆదేశాలు చాలా ముఖ్యమైనవి. కొంచెం జాగ్రత్తగా విందాం. పరోక్షంగా చేయకుండా ఉండడం చాలా కష్టం. ప్రత్యక్షంగా పరోక్షంగా 2 ఉన్నాయి. అంటే ముఖం మీదే ఆ మనిషి ఏడ్చుకునే చుట్టూ కొంతమంది మాట్లాడతారు, వెనకాతలు కొంతమంది మాట్లాడతారు. ఈ ముఖం మీద అవతల వ్యక్తిని కళ్ళంతా నీళ్లు వచ్చేటట్టు ఎవరైతే ఏడుపుకి మాట్లాడతారో అది ఒక విధంగా వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక మార్గానికి అవరోధం అయిపోతుంది. అందువల్ల పరోక్షంగా చేయకుండా ఉండడం చాలా కష్టం. అయినా మీరు అంత ఎక్కువ ప్రయత్నిస్తే అంత ఎక్కువగా నాకు సహాయపడతారు. మీరెవరూ పరోక్షంగా అంటే మనిషి ఎదురుగుండా లేకుండా వెనకాతలు మాట్లాడడం. ఈ వెనకాతలు మాట్లాడడం అనేది చాలా మందికి 99 మందికి అలవాటు ఉంటుంది. అయితే ఈ మూట ఈ బాంబే తీసుకెళ్తారు చెప్పారు ఎందుకు సరే. అయితే పరోక్షంగా చేయకుండా ఉండడం చాలా కష్టం. చాలా కష్టం కాదు, చాలా సులువు. ఎందుకు ఒక్కరిని నిందించాలా వాళ్ళ వెనక? ఎందుకు ఒక్కరిని నిందించాలా వాళ్ళ ముందు? నిందించాలి అనే అసలు ఆలోచన ఎందుకు కలుగుతుంది?
ఒకవేళ నిందించవలసి వస్తే బాబాని నిందిద్దాం. బాబాని నిందిద్దాం. ఏమని? ఎందుకయ్యా నాకు ఇటువంటి గుణాన్ని ఇచ్చావని బాబాని నిందిస్తే ఆయన మనల్ని చెక్ చేసేస్తారు. అందుకని పరోక్షంగా చేయకుండా ఉండడం చాలా కష్టం. అయినా మీరు ఎంత ఎక్కువ ప్రయత్నిస్తే అంత ఎక్కువగా నాకు సహాయపడతారు. మనం పరోక్షంగా అన్నం మానిస్తే, చేయడం మానిస్తే ఆయనకి అది సహాయం చేసినట్టు అవుతుందట. ఆమె చెడ్డది అని చెప్పడం చాలా తేలిక. కానీ ఒక స్త్రీ తను చెడ్డదని కూడా తాను చెడ్డది కాదని అనుకోవడం చాలా కష్టం. రోజుకి ఒక్కసారి ఆలోచించుకుంటూ జీవితం గురించి మంచిగా ఆలోచించడం నాకు చేసే నిజమైన సహాయం అవుతుంది. అంటే మన ఆలోచనలు, మన భావాలు, మనం చెప్పుకున్న విషయాలు ఇవన్నీ సర్వోన్నతుని యొక్క భిక్ష. అందుచేత కనీసం మీరు ఒక్కలా చేసినా నేను సంతోషిస్తాను. ఇతరుల గురించి మంచిగా ఆలోచించడం. మంచిగా ఎందుకు ఆలోచించడం? మనకేది ప్రివెంట్ చేస్తుంది? చక్కగా మంచిగా ఆలోచించవచ్చు. అంటే కనీసం మీరు ఒక్కలా చేసినా నేను సంతోషిస్తాను. విమర్శ అనేది ప్రతి వ్యక్తి రక్తంలోనే ఉంది. బాబా మనకి ఇంకా స్పష్టంగా చెప్పేస్తున్నారు. అసలు విమర్శ చేసే గుణం రక్తంలో ఉందట. కానీ విమర్శకు తెక్కకుండా ఉండడమే నిజమైన ఆత్మ నిగ్రహం. మీ దగ్గర మూడు బ్లడ్ సెల్స్ ఉన్నాయనుకోండి, అందులో ఒక స్లైస్ నవీన తీసుకుంది. అప్పుడు ఏమంటావు? ఆమె చాలా నీచమైంది అనుకుంటాం. కానీ ఆమెకు మరో బ్లడ్ సెల్ ఇచ్చి అతను ఆమె చాలా మంచి చెప్పనుకో, అది ఎంతో గొప్పది, అభ్యంతరకరమైన విషయం అవుతుంది. క్లుప్తంగా దీని అర్థం, నా ఆదేశాలను మీరు నిజాయితీగా విధేయత చూపించాలనుకుంటే ఈ సంవత్సరం అంతా ప్రతి క్షణం ఒక్క నిద్ర సమయం తప్ప నీవు అత్యంత జాగరూకతతో ఉండాలి. ఎక్కువగా చెప్పాలన్నా, క్లుప్తంగా చెప్పాలన్నా విషయం అదే. ఈ పద్ధతే నేను కోరేది. ఎంత పడుకుంటున్నాం, మనం నిద్ర వచ్చింది, లేచి వెళ్ళిపోవాలి. ఈ పక్క ఎవరో మనల్ని విధంగా ఫాలో అవ్వాల్సిందో వాళ్ళు కూడా మనకు తెలియకుండా, మన ప్రమేయం లేకుండా ఆయన ప్రమేయంతో ఇప్పుడు మనం చదువుతున్నటువంటి ఈ చర్యలో కానీ, లేదా చెప్పుకుంటున్న చర్యలో కానీ, లేదా పాడుకుంటున్న చర్యలో కానీ, లేదా ప్రభు చరిత్రను తెలుసుకుంటూ కానీ వాళ్ళు అప్పుడు భాగం కాగలుగుతారు. అందువల్ల జీవితం అప్రమత్తతో నిద్ర లేచిన క్షణం మొదలు నిద్ర పోయేంత వరకు అప్రమత్తతతో జీవితం గడపాలి. ఆ ఆదేశాలు గుర్తుపెట్టుకుని ఆచరించండి. జూలై 16న రేడియోలో చర్చిల ప్రసంగాన్ని విని బాబా ఆ మాటలను ఎంత ఇష్టపడ్డారు, ఇలా వ్యాఖ్యానించారు. బాబా అంటున్నారు, ఓటమి కన్నా హీనమైన స్థితిని ఇంగ్లాండ్ ఎదుర్కొంది. నిస్సహాయ స్థితికి గౌరవుతుంది. ఆ మధ్య మనం ఒక రాత్రి సర్కస్ లో సింహం, మేక, ఆవు 3 ఒక ప్లేట్ లో ఆహారం తిన్నట్టుగా చూశాము. ఆ రాత్రి సర్కస్ లో సింహం, మేక, ఆవు 3 ఒక ప్లేట్ లో ఆహారం తీసుకున్నట్టుగా చూశాం. అలాగే జర్మన్లు, ఇండియన్లు, ఇంగ్లీష్ వాళ్ళు అందరూ ఒక ప్లేట్ లో తింటారు. సర్కస్ లో మాదిరి చర్చగా ఉండడు. కానీ నా సహవాసంలో అలా జరుగుతుంది. ఈ విధంగా తరువాత కాలంలో ప్రపంచం బాగుపడుతుంది. హిట్లర్కి తగిన జోడీ చర్చిల్. ఈ యుద్ధంలో మరిన్ని ఆశ్చర్యకర సంఘటనలు జరుగుతాయి. 2 దేశాలు ఈవేళ చేతులు కలుపుతాయి. మర్నాడు కొట్టుకుంటూ జంపులకు కొనుక్కుపోతాయి. హిట్లర్కి ఐరోపా కావాలి, జపాన్కి హిట్లర్కి అంత గమ్మత్తుగా చూస్తున్నారు బాబా చూడండి. హిట్లర్కి ఐరోపా కావాలి, జపాన్కి మొత్తం తూర్పు భాగం అంతా కావాలి. యూరోప్ లో బ్రిటన్, జర్మనీని పై చేయి సాధించనివ్వదు. అయితే అమెరికా జపాన్తో పోరాడుతుందా, లేక ఆసియాలో దాని పతనానికి సాయపడుతుందా? అమెరికా పతనపు కైపు కోసం యుద్ధం చేస్తుంది. గుజరాత్ లో నేను ఒకసారి మండలితో నడిచి ప్రయాణం చేస్తుండగా నర్మదా నదిని దాటవలసి వచ్చింది.
నర్మదా నదిలో మట్టి జారిపోయేది, అడుగేస్తే మోకాళ్ళ లోతుకు దిగిపోతుంది. బాస్సోప్ అనే మండలసభ్యుడు గుండె లోతుకు దిగబడిపోయాడు. అతన్ని బయటకు తీసేందుకు మరొక మండలసభ్యుడిని పంపాను. బాస్సోప్ చాలా లావుగా ఉంటాడు. అతన్ని లాగాలంటే బయట వారికి బాగా బలం ఉండాలి, కానీ అతను కూడా మెడలోతుకు దిగబడిపోయాడు. అయితే వారిద్దరిని బయటకు లాగడానికి మరి కొంతమందిని పంపి బయటకు రప్పించాను. ఇదే మాదిరి ముస్సోలిని హిట్లర్ను ముంచుతాడు. ఇప్పుడే కాకపోయినా జరుగుతుంది. అప్పుడు ఇద్దరు కలిసి చిక్కుంటారు. ముస్సోలిని హిట్లర్ని యుద్ధంలో ఇరుక్కుపోయేటట్టు చేస్తాడు. అతను యుద్ధంలో దేనికి పనికిరాడు, కానీ ఉద్దేశపూర్వకంగా మాత్రం కాదు. ఇక్కడ యుద్ధాన్ని ఒక సబ్జెక్ట్ గా తీసుకొని మానవులు తాము చేసే పనుల వల్ల అది బాబా గమ్మత్తుగా చెప్తున్నారు. ఈ మధ్య కాలంలో పాపవాళ్ళకు రంగుల్లో అద్దెకు సరైన బంగ్లా దొరకలేదు. బాబా విషయం టెలిగ్రామ్ ద్వారా బాబా తక్షణం తన బర్మా ప్రయాణాన్ని రద్దు చేసుకున్నాడు. బాబా తిరిగి కలకత్తా చేరుకున్నాడు. బాబా కొన్ని కొత్త ఆదేశాలతో చాంజీని బాబా వద్ద కలకత్తా పంపారు. మన్మాడికి దగ్గరలో ఉన్న అంకాయ్ కొండపైన బాబా ఉండడానికి అనువైన ప్రదేశాలను వెనకవలసిందిగా పాపాకు చాంజీ ద్వారా ఆదేశాలు పంపారు. పాప కలకత్తా నుండి నేరుగా మన్మాడ్కి బయలుదేరారు. ఎవరో పదే పదే నాకు ఫోన్ చేస్తున్నారు. ఒక్క నిమిషం అలా ఎలాగ నాకు తెలియదు. ఇది అలాగే ఇతను పోతుంది అంతా నాకు తెలియదు. సరే, అయితే రాంచీ నుండి జూలై 15న బాబా పెండూకి టెలిగ్రామ్ పంపారు. మెహరాబాద్ కొండపైన మొస్తాశ్రమంలోని 7వ గదిలో కరీం బాబా కోసం ఒక వెదురు బోనును తయారు చేయించమని టెలిగ్రామ్లో సూచించారు. పురుష మండలిలో ఎక్కువ మందిని వస్తువులతో పాటు మెహరాబాద్కు తిరిగి వెళ్ళమని బాబా ఆదేశించారు. స్త్రీలు కాకాబరియా చాంజీని వెంటబెట్టుకుని బాబా జూలై 19న రైల్లో కలకత్తా బయలుదేరారు. మర్నాడు ఉదయం 6 కలకత్తా చేరుకొని మెజెస్టిక్ హోటల్లో దిగారు. ఒకప్పుడు తూర్పు దేశ స్త్రీలను ఎవరికంటా పడకుండా ఉంచుతూ వారితో ప్రయాణం చేయడం చాలా కష్టమవుతుండేది. ఒక్కోసారి పురుషులు ఎవరో పొరపాటు కూడా వారిని చూడకుండా ఉండేందుకు రైలు కిటికీలకు బస్సు కిటికీలకు తెల్ల కట్టవలసి వచ్చేది. కలకత్తాలో బాబా స్త్రీలకు బొటానికల్ గార్డెన్స్ చూపించారు. అక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టు ఎంత పెద్దదంటే ఒకేసారి 15,000 మంది బ్రిటిష్ సైనికులకు నీడనిచ్చింది. వాళ్ళు జంతు ప్రదర్శనలు కూడా చూశారు. కాళీ మందిరం, జైన్ మందిరం కూడా చూసి బాబా స్త్రీ మండలి అంతా కలిసి విశాలమైన బజార్లో తిరిగారు. ఈ మధ్య ఒక బాబా ప్రేమికుడు ప్రశ్న వేశాడు. అవునండి, మరి బాబా అన్ని ఊళ్ళకే తిప్పారు, అన్ని పనులు చేయించారు, మరి మనం చేసే తప్పు ఏంటండి అని. అంటే ఒక విధంగా బాబా అంటే సర్వోన్నతుడు కదా. ఆయన చేసే పనిని మనం ప్రాతిపదికగా తీసుకొని అలా చేస్తామా, చేయొచ్చా? తప్పు కదా. మనం సామాన్యులు, చాలా చాలా సామాన్యులు. అందుచేత ఆయన చేసే పనులు మనం చెయ్యకూడదు, అలా ఎందుకు చేయకూడదు అనే ఆలోచన కూడా మనలో రాకూడదు. ఇది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. మర్నాడు పెంపుడు జీవాలు నమ్మే బజార్లో ఒక పక్షిని, తోకలేని కోతిని కొన్నారు. కోతికి బాబా జుంపు అని పేరు పెట్టారు. బాబా నడుస్తుంటే చొక్కాను పట్టుకొని ఆ కోతి బాబాను వెంబడించింది. జుంపు నుండి దుర్వాసన వచ్చేది, కానీ అది వాత్సల్యంతో ఉండడం వల్ల అందరికీ ప్రీతిపాత్రమైంది. కోతి బాగోగులను చూడమని నొరీనాను ఆదేశించారు. హైదరాబాద్ తిరిగి రైల్లో వస్తున్నప్పుడు ట్రైన్ కండక్టర్ కనబడకుండా కోతిని నొరీనా దాచిపెట్టేది. అవతారంతో జీవితం అనేది ఒక విధంగా అది చాలా అదృష్టం. బాబా బృందం జూలై 23 సాయంత్రం 5:02 కలకత్తా నుండి రైల్లో బయలుదేరారు. అర్ధరాత్రికి వారు చక్రధర్పూర్ చేరుకున్నారు. పురుష మండలి వీరితో కలిసి మెహరాబాద్ తిరిగి వెళ్ళడానికి అక్కడ వేచి ఉన్నారు. మహమ్మద్ షరియత్ ఖాన్, కరీం బాబా మస్తులు పురుష మండలితో పాటు వస్తున్నారు. ఆ మస్తులను ఒప్పించి రైలు ఎక్కించడానికి మండలికి ప్రాణాంతకమైంది. ఇంతకీ చక్రీ బాబా అక్కడ కనపడలేదు. రైలు ఎక్కడానికి పూర్తిగా నిరాకరించడంతో డాన్కిన్, సావక్ కొత్వాల్, బైజుల్ అతన్ని 2 రోజుల తర్వాత తీసుకొచ్చారు.
ఇక్కడికి ఈ చాప్టర్ మనం పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు మరొక చాప్టర్కి వెళ్తున్నాం. మీకు ఒక చిన్న విషయం చెప్పాను నేను. అంటే మధ్య మధ్యని బాబా ఏదో చిన్న థాట్ ఇస్తాడు. ఆ థాట్ని మీకు చెప్పేస్తాను నేను. కొత్త సంవత్సరం రాకముందే మీకు ఒక చిన్న విషయం చెప్పాను. ఆ విషయం మీ అందరూ మర్చిపోయారు, లేకపోతే చెప్పడం మర్చిపోయి తెలియదు. అలాగే ఇప్పుడు ప్రభువుతో ఈ ప్రయాణాలు ఎవరికి? ఆయన మండలికి, సన్నిధి మండలి 12+12 +2+2 అంటే 14+14 28 మంది. అవుటర్ సర్కిల్ అంటే అవుటర్ స్పేర్ లో వర్క్ చేసేవాళ్ళు, ఇన్నర్ స్పేర్ లో వర్క్ చేసేవాళ్ళు కూడా 14 ఉంటారు. ఎక్కువ కార్యక్రమం అంతా వీళ్ళతోటే బాబా చేశాడు. ఈ కార్యక్రమం ఆయన యొక్క సన్నిధి మండలితో చేశారు. అంటే సన్నిధి మండలి ఆల్రెడీ కూడా వాళ్ళకి అన్ని తెలుసు. వాళ్ళకి వేరేగా ట్రైనింగ్ ఇవ్వక్కర్లే. కనుక ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే ఆయన సన్నిధిలో ఉన్న వాడికి ఆయన కాపు ఉంటుంది, ఆయన కాపు కాస్తాడు. కానీ మనకెవరు కాపు కాస్తారు? మనం కాపు కాసుకోలేం. కాబట్టే కదా ఆయన్ని ఆశ్రయించాం. మరి ఆయన్ని ఆశ్రయించిన తరువాత ఆయన చేసిన పనుల కోసం మనం ఆక్షేపించడం కానీ, ఆయన ఎందుకు ఇలా చేశారని ఒక ప్రశ్న వేసుకోవడం కానీ అది మనకి తగని పని. కాబట్టి మనం ఏం చేద్దామంటే బాబా చెప్పిన విషయాల్లో మనకి అనువుగా ఆచరించడానికి ఉన్నవన్నీ కూడా మనం తెలుసుకొని వాటిని ఆచరణలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయడమే మన పని. అంతవరకు. అంతేగాని ఆయన ఎలా చేశాడు, ఈయన ఎలా చేశాడు, ఆయన వాళ్ళ చేత ఎలా చేయించాడు, వీళ్ళ చేత ఎలా చేయించాడు అనే మాటలు మనం ఒక విధంగా పలకకూడదు. అటువంటి పలుకులు మన నోటి నుంచి రాకూడదు. ఇప్పుడు మనం మెహరాబాద్ లో ఏకాంతవాసం అనేటువంటి చాప్టర్కి వచ్చాం. అక్కడ ఒక బ్రహ్మాండమైన ఫోటో ఉంచుకోండి బాబాది. 1940 వస్తు కార్యక్రమంలో నిమగ్నమై ఉన్న బాబా 1940 జూలై 27న ఉదయం 10:30కి బాబా తిరిగి మెహరాబాద్ చేరుకుని వెంటనే వస్తు కార్యక్రమంలో నిమగ్నం అయ్యారు. మెహరాబాద్ కొండపైన వెదురుతో చేసిన బోరు గది, బ్యాంబూ కేజ్ సిద్ధం చేసి దానిలో కరీం బాబాను ఇచ్చారు. కొండ మీద ఉన్న మస్తు ఆశ్రమంలోనే చట్టి బాబా, మహమ్మద్ షరియత్ ఖాన్లను వేర్వేరు గదుల్లో ఉంచారు. బాబా మెహరాబాద్ లో లేని సమయంలో మిగిలిన మస్తులు, ఉన్మత్తులు ఫ్యామిలీ క్వార్టర్స్ లో ఉంటూ ఉండేవారు. బాబా మెహరాబాద్ చేరుకోగానే సేనకు ఈ విధంగా తెలియజేశారు: మీకు ఇవ్వాల్సిన ఆదేశాలను రేపు ఇస్తాను. ఇతరుల గురించి విమర్శించడం, మళ్ళీ చూస్తున్నటువంటి బాబా ఇవి చాలాసార్లు చెప్పారు. బాబా ఇతరుల గురించి విమర్శించడం, చెడుగా మాట్లాడడం అన్న ఒక్క ఆదేశం తప్ప మిగిలినవన్నింటినీ మీరు అనుసరిస్తారని నాకు తెలుసు. విమర్శించడం, చెడుగా మాట్లాడడం ఇవి ఎవరు అయితే ఉంటాయో వాళ్ళు ఒక్క అడుగు కూడా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళలేరు. బయటికి ఎంత గొప్పగా వాళ్ళు ఎంత కార్యక్రమాలు చేసినా సరే ఈ విమర్శించడం, చెడుగా మాట్లాడడం కానీ ఉంటే మాత్రం వాళ్ళ బ్రతుకు పాపం మళ్ళీ ఒక విధంగా చెప్పాలంటే రెడ్డి వచ్చి మొదలైంది అంటారు, అలాగే అయిపోతుంది. ఆ ఒక్కదాన్ని మీరు అనుసరించలేరు. గత కొద్ది రోజులుగా మీ అందరినీ గమనిస్తున్నాను. మీరు విధేయత చూపకపోయినా, బాబా ఎలాగన్నా చూడండి, మీరు విధేయత చూపకపోయినా నాకేమీ కాదు, కానీ మీరు విధేయత చూపిస్తే నాకు సాయపడిన వాళ్ళు అవుతారు. బాబా చెప్పినట్టుగా మనం విన్నాం అనుకోండి, పరోక్షంగా ఆయనకు సహాయం చేసినట్టు అవుతుంది. నువ్వు ఒక వద్దన్నాడు, పరోక్షంగా వద్దన్నాడు, మానిస్తే ఆయనకి సహాయం చేసిన వాళ్ళు అవుతాం. మనం ఏ విధంగా మనం మార్పు చెందినా అది ఇష్టపడి ఇలా మార్పు చెందవలసి ఉన్నది అని తెలుసుకుని మారినా, తెలుసుకోకుండా ఎవరో చేసినా మొత్తానికి ఆయనకు సహాయం చేసిన వాళ్ళు అవుతాం. అంచేత లేకపోతే నాకేం ఉపయోగపడరు. ఒకే ఒక్క ఆశ, అది 1% మాత్రమే. ఆగస్టు 1 నుండి మీరంతా శక్తివంతం లేకుండా ప్రయత్నిస్తారని ఒకే ఒక ఆశ. అది ప్రతి ఒక్కరు పోట్లాడుతున్నారు. ఇక ఈ ఆవేశం విషయంలో ఎవరి మీద ఆశ పెట్టుకోనక్కర్లేదు. దీన్ని అధిగమించేందుకు
మీ శక్తి మేరకు ప్రయత్నించండి. మీ కోట్లాట్లన్నీ అర్థం లేని పిల్ల చేష్టలే. ప్రయత్నిస్తే అదుపు చేసుకోగలరు. ప్రయత్నించడం అంటే నా గురించి ఆలోచించడం. వాట్ ఈజ్ ట్రై ఐ విల్ హెల్ప్ యూ అన్నాడు. ట్రై అంటే ఏమిటంటున్నారు చూసారా? ట్రై అంటే నా గురించి ఆలోచించడం. ఇది మీకు కొంచెం హోల్డ్లో పెడుతున్నాను. ఒక ఆయన తినేస్తున్నాడు గురించి నాకు. జయబాబా వినపడలేదు. జయబాబా, ధనలక్ష్మి గారు, హలో, వినిపించలేదు. హలో, హలో వినిపించలేదండి. నాగమణి, ఏమో తెలియదు, ఎందుకో కట్ అయిపోయింది. జయబాబా లేదు, వినపడలేదు. ఉన్నారు, నాకు వినిపించలేదు. ధనలక్ష్మి ఉన్నారు లైన్ లో. బాబా వింటున్నారు కదా అందరూ? మీరు విధేయత చూపిస్తే నాకు సాయపడిన వాళ్ళు అవుతారు, లేకపోతే నాకేమీ ఉపయోగపడరు. ఒకే ఒక్క ఆశ, అది ఒక ఆశ మాత్రమే. ఆగస్టు 1 నుండి మీరంతా శక్తివంతం లేకుండా ప్రయత్నిస్తారనే ఒకే ఒక్క ఆశ అది. ప్రతి ఒక్కరూ కొట్లాడుతున్నారు. ఇక ఈ దేశం విషయంలో ఎవరి మీద ఆశ పెట్టుకోనక్కర్లేదు. ఎలాగన్నారు చూడండి. ఇక ఈ దేశం ఈ ఆదేశం విషయంలో ఎవరి మీద ఆశ పెట్టుకోనక్కర్లేదు. దీన్ని అధిగమించేందుకు మీ శక్తి మేరకు ప్రయత్నించండి. మీ కొట్లాట్లన్నీ అర్థం లేని పిల్ల చేస్తలే. ప్రయత్నిస్తే అదుపు చేసుకోగలరు. ప్రయత్నించడం అంటే నా గురించి ఆలోచించడం. ప్రయత్నించడము, ట్రై ఐ విల్ హెల్ప్ యూ అన్నాను కదా బాబా. ఆ ట్రై అంటే ఏమిటి బాబా? దానికి ఏమని చెప్తున్నారు? ప్రయత్నించడం అంటే నా గురించి ఆలోచించడం. వారానికి ఒకసారి మిమ్మల్ని చూసేందుకు వచ్చి కొన్ని గంటల సేపు మీతో ఉంటాను. ఒకవేళ నేను దగ్గరలో ఉన్న కొండపైకి వెళ్ళినా కూడా వారానికి ఒకసారి మీ వద్దకు వస్తాను. నేను వచ్చినప్పుడు మొదటగా 1 గంట సేపు ఇక్కడ ఉంటున్నా. తూర్పు దేశ స్త్రీలతో, ఈస్టర్న్ ఉమెన్ కాసేపు ముచ్చటిస్తాను. అప్పుడు మెహరా కూడా నన్ను చూసి సంతృష్టి చెందుతుంది. తరువాత మీ అందరినీ పిలిపించి కొన్ని గంటలు మీతో గడుపుతాను. మీలో ప్రతి ఒక్కరికి చేయవలసిన పని ఒకటి ఉంటుంది. దాన్ని మీరు హృదయపూర్వకంగా నిర్వర్తించాలి. మీకు కోపం రాకపోతే మీరు ఒక రాయితో సమానం. మీకు కోపం రాకపోతే మీరు ఒక రాయితో సమానం. కోపం వచ్చినప్పుడు నిగ్రహించుకోకపోతే జంతువుతో సమానం. జాగ్రత్తగా ఇది జ్ఞాపకొచ్చుకోవాలి. మనందరం జ్ఞాపకొచ్చుకోవాలి. కోపం కానీ రాకపోతే మనం రాయితో సమానం అయిపోతాం. కోపం వచ్చిందంటే దాన్ని నిగ్రహించుకోకపోతే జంతువుతో సమానం అయిపోతాం. కోపం వచ్చినా నిగ్రహించుకున్నట్లయితే మీరు దేవతలు. చూసారా ఎంత అద్భుతమైన కొటేషన్స్ చెప్పాడు బాబా. కోపం రాకపోతే రాయిను, కోపం వచ్చి నిగ్రహించుకోకపోతే జంతువులం, కోపం వచ్చినా నిగ్రహించుకుంటే మనం దేవతలం. సింపుల్ గా చెప్పాడు ఆయన. కోపం అందరికీ ఉంటది. కోపం లేదు అని ఎవడంటే అది ఎంత అబద్ధమే. అందరికీ కోపం వస్తుంది. అయితే ఆ కోపం అనేది ఎలా ఉండాలంటే నిగ్రహించుకోవడానికి అనుకూలంగా చేసుకునేటట్టుగా కోపాన్ని మనం వాడుకోవాలి.
అలా నిగ్రహించుకోలేకపోతే మాత్రం మనం రాయిని అయిపోతాం, లేదా నిగ్రహించుకున్నాం అనుకోండి దేవతలు అయిపోతాం సార్ బాబా. ఒక సంతు స్వభావానికి అలవాటుకి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడే అది మీకు ఉపయోగం. కోపం తెచ్చుకోకపోవడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. దాన్ని వ్యక్తం చేయకూడదు. చేతకాంతరం వల్ల ఏ ప్రయోజనం లేదు. నా గురించి ఆలోచిస్తే మీరు ఈ ఆదేశాలను సులువుగా పాటించగలరు. ఇక్కడ మనకి బ్రహ్మాండానికి ఇచ్చారు బాబా. ఆయన గురించి ఆలోచిస్తే ఇక్కడ ఇది కొంచెం మనం చెప్పుకున్నాం. బాబా గురించి మనం ఏమిటి ఆలోచిస్తాం, ఏంటి ఆలోచించగలం? బాబా గురించి మనం ఏమి ఆలోచించగలం? ఆయన జీవితం అంతా కూడా అంటే 1894 నుంచి 1969 వరకు మానవ సేవకి వెచ్చించాడు. అది ఆలోచించవలసిన విషయం. 75 సంవత్సరాల కాలాన్ని మానవ సేవకి ఎవడైనా ఉపయోగించగలడా? ఎంత గొప్పవాడైనా, ఎంతటి వాడైనా, ఎంత శక్తి సంపదలు ఉన్నా, అంటే మానవ సేవకి ఎలా ఉపయోగించాడు? మానవుల యొక్క ఆధ్యాత్మిక పురోగతికి ఉపయోగించాడు ఆయన. మరి మాస్టర్ ఇన్ సర్వీస్హుడ్ అని ఒక చిన్న వాక్కు కూడా మనకు అందజేశాడు ఆయన. సేవలో పరిపూర్ణత అని. బాబా ఎలా 75 సంవత్సరాలు సేవ చేశాడు. అది తనను తాను చూసుకోకుండా, తన యొక్క అవసరాలని రిసెంట్ కాకుండా, వేళకి తినకుండా, సరైన ఆహారం తీసుకోకుండా, శరీరం అనారోగ్యంగా ఉన్నా లేదా నానా బాధపడుతూ ఉన్నా ఆయన ఇతరులకు సేవ చేయడానికి ఎందుకంత గట్టి నిర్ణయం తీసుకున్నాడు. అలాగే చాలా బాధపడ్డాడు ఆయన. ఒక్కొక్కసారి పాదయాత్రలో ఆయనకి మోషన్స్ అయిపోతుండేవి. మోషన్స్ అవుతుంటే పాదయాత్ర సాగించేవాడు. 50 మైళ్ళు దూరం. ఎందుకు? మానవ సేవ కోసం, మస్తుల సేవ కోసం, మానవుల్ని ఆధ్యాత్మికంగా ముందుకు నడిపించడం కోసం, మానవుల్లో ఉన్న ఏవైతే బలహీనమో వాటిని పూర్తిగా బలహీనతలు లేకుండా చేయడం కోసం, మానవులకి ఆయన తనతో పాటు కొంత చేతులతో ఆ దివ్య వధువులు కొంచెం అందివ్వడం కోసం. మరి బాబా గురించి ఆలోచించారు చాలా ఉంది మనకి. అలా బాబా గురించి కానీ ప్రతిరోజు మనం ఆలోచించడం ప్రారంభిస్తే మన ఆలోచనలన్నీ కూడా మటుమాయమైపోతాయి. చూడండి, ఆ క్షణం వరకు బ్రహ్మాండంగా నాకేమిటి, నేను గొప్పవాడిని, నేను చేయలేదు లేదు, నాకు చాలా ఉంది, అది ఉంది, ఇది ఉంది, నేను అని ఒక గర్వంతో ఉన్నవాడికి ఒక రోగం వస్తే ఎలాగైతే అవన్నీ మర్చిపోతాడు. బాబా గురించి కానీ ఆలోచిస్తే మనం అన్నీ మర్చిపోతాం కూడా. ఆయన సామాన్యుడండి. ఆయన తాను సుఖపడడానికి తన చుట్టూ మహామహులు ఉంచుకొని కూడా ఆయన సుఖపడలేదు. ఆయన కావలసినంత వనరులు ఉన్నా కూడా ఆయన సుఖపడలేదు. ఆయన ఎప్పుడూ శరీరాన్ని కష్టపెట్టుకునేవాడు. ఎప్పుడూ ఏదో ఒక మిష మీద పాదయాత్రలు చేస్తూ ఉండేవాడు. ఎప్పుడూ ఏకాంతవాసాలు చేసేవాడు. ఎప్పుడూ ఉపవాసాలు చేసేవాడు. ఎందుకు? దేనికోసం? మానవుల యొక్క ఆధ్యాత్మిక ప్రగతి కోసం. మానవులు అంటే ఎవరు? ఆయనే. ఆయన కోసం ఆయనే అంత సఫర్ అయ్యాడు ఆయన. మరి మనం వేర్పాటు ధోరణితో ఉన్నాం. మనం వేరు, ఆయన వేరు అని మనకు ఆ వేర్పాటు ధోరణి ఉంది. పోనీ వేర్పాటు ధోరణితోనే ఉందాం. ఆల్ రైట్, నేను మనిషిని, ఆయన అవతార పురుషుడు. మరి అవతార పురుషుడు దేనికి వచ్చాడు? ఈ మనిషిని మాధవుడుగా చేయడానికి వచ్చాడు. మాధవుడుగా చేయడానికి వచ్చినటువంటి ఆ ప్రభువుకి మనం అవకాశం ఇవ్వాలి. ఎలాగే ఇస్తాం? ఏడు చేస్తే ఇస్తాం. ఆయన చేసినట్టుగా మనం చేయకూడదు, ఆయన చెప్పినట్టుగా చేయాలి. కామ క్రోధ లోభ మోహ మదమాత్సరాలకి ఎవరు లొంగిపోవద్దు, విమర్శలు చేయవద్దు.
పరోక్షంగా ప్రత్యక్షంగా చేయవద్దు, అందరినీ ప్రేమించండి, ఇది కదా అని చెప్పినవి. వీటిలో బాబా నువ్వు అన్నావు, నీ గురించి ఆలోచించమన్నావు. నీ గురించి ఆలోచిస్తూ ఉంటే నాకు నీ జీవితం మహాసముద్రంలో కనబడుతుంది. నేనేమిటి ఆచరించగలను, కానీ నువ్వు నాకు వద్దు అని చెప్పావు. ఈ వద్దు అన్న విషయాల గురించి కొంచెం నేను శ్రద్ధ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను బాబా. కానీ అన్ని బలహీనతలు ఉండవండి, కాబట్టి నేను ఒకవేళ మధ్య మధ్య ఫెయిల్ అయిపోతున్నా దయతో నన్ను క్షమించి, నేను ఏదైతే ఆచరణలో పెడదాం అనుకున్నాను ఆ ఆచరణలో పెడదాం అనుకున్నాన్ని నన్ను కొనసాగించేటట్టుగా నన్ను ఆశీర్వదించు అని ఆయన కోరుకోవాలా. అంటే ఆలోచన, బాబాతో ఆలోచన. బాబా అంటాడు, ఏ విషయాలైనా నాతో చెప్పు అంటాడు. అంటే ఏ విషయం చెప్పాలి అని మనకు ఒక క్వశ్చన్ మనకు వస్తుంది. అన్ని విషయాలు బాబాకి చెప్పచ్చు. తెల్లవారి బాబా నాకు నిద్ర పట్టలేదు, రాత్రి అంతా మెలకువగా ఉన్నాను, దానివల్ల తలనొప్పి వచ్చింది, ఎందుకో కారణం తెలియదు, కానీ నిద్ర లేదు కాబట్టి నేను అనవసరంగా నిద్ర లేదని దానికోసం బాధపడకుండా నీ పుస్తకం చదువుకున్నాను, నీ నామస్మరణ చేసుకున్నాను, నీ సంకీర్తన చేసుకున్నాను అన్నాడు అనుకోండి, ఎంత సంతోషిస్తారు బాబా, ఎంత ఆనందిస్తారు. అంటే ఆయన్ని అన్నిటికంటే ముఖ్యంగా ఆయన్ని సంతోషపెట్టడంలోనే కదా మనకి ప్రధానమైన విషయం. సంతోషపడ్డమే కదా. మరి ఎలా సంతోషపడతాడు ఆయన? మనం ప్రాక్టికల్ గా ఏది చేయకుంటున్నాం, అలవాటు పడిన వాటే చేస్తున్నాం. అలవాటు పడిన విషయం ఏవైతే అలవాటు పడ్డామో ఏ పనులకి ఆ పనులే చేస్తూ ఉన్నాం. అలాగే అలవాటు పడిపోయిన పనులకి మనం ఫిక్స్ అయిపోతే ఇంకెక్కడికి ముందడుగు వేస్తాం, మనం వెయ్యలేము. అందుకని బాబా ఏం చేశాడు, నా గురించి ఆలోచించండి అన్నారు. ఒక గంట ప్రతిరోజు బాబా గురించి ఆలోచిద్దాం. ఏం జరుగుతుంది అంటే అది మీకు నేను చెబితే ఒక విధంగా అది మీకు రహస్యమో అనిపించవచ్చు, కానీ ఆయన గురించి ఆలోచిస్తూ ఉంటే మన తాలూకా మనకి సంబంధించినవన్నీ పూర్తిగా మర్చిపోతాం. మనం మహానందంలో మునిగిపోతాం. ఇప్పుడు ఆ నిర్మాతలు, సినిమా తీసే నిర్మాతలు, ఒక భక్తుడు చిన్నవాడు పెద్దవాడు భగవన్నామం చేస్తూ తను తాను మైమర్చిపోయినట్టుగా చూపిస్తాడు. అది పిక్చర్ కింద మనం చూస్తాం, కానీ ఆ పిక్చర్లో నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉంది. భగవన్నామం చేస్తూ నిన్ను పోగొట్టుకోవడానికి అవకాశం ఉంది. అందుకనే నామం ఎక్కువ మంది చేయడానికి ఇష్టపడరేమో అనిపిస్తుంది నాకు. నామం చేస్తే మనల్ని మనం పోగొట్టుకోవడానికి చాలా అవకాశం ఉంది. ఖచ్చితంగా మర్చిపోతాం, మనల్ని మనం పోగొట్టుకుంటాం, ఆయనతోనే ఉంటాం. ఆ క్షణంలో ఆయన ఏదైతే మనకి థాట్ ఇస్తాడో ఆ థాట్ ప్రకారం ఆ పని చేస్తూ ఉంటాం, చాలా ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాం. మీకు ఎప్పుడైనా సరే చూడండి, బాబా అంటాడు, ఒక మాట అన్నారు బాబా, స్పిరిచువల్ లైఫ్, ఆధ్యాత్మిక జీవితం ఏదైతే ఉందో అది సామూహికం కాదు, వ్యక్తిగతం. ఆధ్యాత్మిక జీవనం అనేది సామూహికం కాదు, అందరితో కలిసి చేయవలసిన జీవితం, పొందవలసిన జీవితం కాదు, వ్యక్తిగతం. అందరితో నువ్వు కలిసి పనిచేసినా కూడా నువ్వు వ్యక్తిగతంగా అభివృద్ధి చెందాలంటే నువ్వు ఆయనతో సంబంధం పెట్టుకోవాలి. ఆయనతో సంబంధం లేనప్పుడు నువ్వు 100 మందితో తిరిగినా సరే ఒక్కడుగు ముందుకు వెళ్ళావు. అందరితో కలిసి తిరగాలి, ఆల్ రైట్ తిరుగు, అందరి మాటలు వినాలి, మనము మాట్లాడు విను, కానీ నీకు ఆయనతో వ్యక్తిగత సంబంధం కావాలి. స్వామి నావాడు అని బీబీ నాంచాలి దెబ్బలాడింది, మహాలక్ష్మి దెబ్బలాడింది నావాడు అని. ఏమిటిది నావాడుని దెబ్బలాడుకోవడం ఏంటి, అందులో అంతరార్థం ఏంటి?
నీ స్వామి నీవాడు కావాలి అంటే నువ్వు ఆయన వాడివి కావడానికి ప్రయత్నిస్తేనే ఆయన నీవాడు అవుతాడు. నువ్వు ఏ ప్రయత్నం చేయకుండా నీవాడు ఎలాగైపోతాడు? అందుకే బాబా ఏమంటున్నాను, బాబా గొప్ప కొన్ని గంటల సేపు చూడండి, నా ప్రయత్నించడం అంటే నా గురించి ఆలోచించడం. వారానికి ఒకసారి మిమ్మల్ని చూసేందుకు వచ్చి కొన్ని గంటల సేపు మీతో ఉంటాను. ఒకవేళ నేను నా దగ్గరలో ఉన్న కొండపైకి వెళ్ళినా కూడా వారానికి ఒకసారి మీ వద్దకు వస్తాను. అంటే ఇక్కడ వాళ్ళకి చెప్తున్న ఈ మాటల్ని మనం అన్వయించుకోవాలి. నేను నా ప్రభుత్వం నేను ఉంటున్నానా, ఎంతసేపు గడుపుతున్నాను, ఎలా గడుపుతున్నాను, ఏ విధంగా గడుపుతున్నాను, ఏం చేస్తున్నాను, నేను ఎప్పుడైనా నా ప్రయత్నం చేశాను బాబా దగ్గర కూర్చొని, బాబా నేను ఇవాళ నుంచి ఈ గంట నీతో ఉంటాను, లేదా ఈ 2 గంటలు ఉంటాను, లేదా ఈ అరగంట ఉంటాను అని ఎప్పుడైనా బాబాతో నేను పాదాలు పట్టుకుని చెప్పానా, చెప్పి ప్రయత్నం చేశానా? ఆ ప్రయత్నం చేసినప్పుడు నేనేం చేశాను ఆయన చూసి నాకేమైనా సూచనలు ఇస్తారేమో అనేటటువంటి ఒక చక్కని ఆలోచనతో కూర్చోవాలి. ఆయన గురించి ఆలోచిస్తూ, దేవుడు గురించి ఆలోచించకపోతే బియ్యాల గురించి ఆలోచిస్తే ఏం ప్రయోజనం? నిరంతరం దేవుడి గురించి ఆలోచించాల, ఆయన గురించే బాబా గురించే ఆలోచిస్తూ ఉండాలి. ఎలా నేను బాబాను సంతోషపెట్టగలను, ఎలాగ ఆయన చెప్పినట్టు నా జీవితాన్ని నేను మలుచుకోగలను అంటే నువ్వు లేవు. ఇక్కడ యువతలు అండర్లైన్ చేసుకోండి, లేని నువ్వు ఈ ఆలోచన చేస్తే ఆయన కదా ఉన్నాడు, ఉన్నది ఆయనే కదా, కాబట్టి ఆయనకి అది ఆపాదించబడుతుంది. అది ఇక్కడ గమ్మత్తు. నువ్వు లేని నువ్వు లేవు, ఉన్నది ఆయన ఒక్కడే. ఐఎమ్ ది ఓన్లీ వన్ దట్ ఎగ్జిస్ట్ అంటాడు. ఆయనే ఉన్నాడు. కానీ ఇప్పుడు అవసరాలను ఎవరికి చెప్పాడు? మానవులకు ఉద్దేశించి చెప్పాడు, మండలకు ఉద్దేశించి చెప్పాడు. కానీ ఎవరి కోసం చెప్పాడు? పరోక్షంగా ఆయన కోసం ఆయనే చెప్పుకుంటున్నాడు. మరి మనం ఎలాగ ఉండాలి? నేను లేను, ఆయన ఉన్నాడు. ఆ ఉన్నవాడు నావాడు కావాలి. నావాడు కావడానికి నేను చేయాలా? అసలు ఆలోచనలు ఇలాంటి ఆలోచన రాదు సాధారణంగా. నావాడు, స్వామి నావాడు, బాబా నావాడు, బాబా నావాడు అది ఖచ్చితంగా పూర్వం ఆధ్యాత్మిక జగత్తులో ఇటువంటి వాదాలు ఉండేవి. స్వామి నావాడు, స్వామి నావాడు అని. అప్పుడు ఆ స్వామి వచ్చి ఏం చేసేవాడు? నీవాడని వాడిని కూడా నేను మీ ఇద్దరి కోసం వచ్చాననేవాడు. ఇప్పుడు భగవంతుడు మానవ రూపంలో మెహర్ బాబాగా వచ్చి యావత్ ప్రపంచానికి కూడా కమాల్ అంటూ మీరు పిలిచాడు. కమాల్ అంటూ మీ అందరినీ, ఆ కేక అందరికీ వేసింది, నీకో నాకో ఎవరికో వేసింది కాదు. మరి అందరికీ వేసిన కేక అందరూ వింటారు కదా, వినకపోవచ్చు వాళ్ళ సంస్కారాలు ఇచ్చా. కానీ విన్నవాళ్ళం మనం, బాబా ప్రేమగా పిలవబడుతున్న వాళ్ళు మనం. అంటే విన్నవాళ్ళు బాబా పిలుపు విన్నవాడు ఖచ్చితంగా ఆయన కోసం ఆలోచించాలా? ఆయన తన వాడిని చేసుకోవడానికి ప్రయత్నం చేయాలా? ఒక భార్య, ఒక నామగుడు అని అంటుంది, లేదా ఒక భర్త ఈమె నా భార్య అంటాడు. ఏమిటి? ప్రేమలో ఆ హక్కు ఉంటుంది. ఆ హక్కుని పొందకపోతే ఎందుకు మనకి జీవనం? దౌర్భాగ్యపు జీవితాలు మనం గడుపుతూ ఉన్నాం. అందుచేత బాబా మనకి గొప్ప గమ్మత్తుగా చెప్తారనమాట. ప్రయత్నించడం అంటే నా గురించి ఆలోచించడం. నేను ఇప్పుడు మొదటగా ఒక గంట సేపు అక్కడ ఉంటున్న తూర్పుదేశంతోనూ కాసేపు పుస్తకిస్తాను. అప్పుడు మెహరా కూడా నన్ను చూసి సంతృష్టి చెప్తుంది. తర్వాత మీ అందరినీ పిలిపించి కొన్ని గంటలు మీతో గడుపుతాను. మీలో ప్రతి ఒక్కరికి చేసిన పని ఒకటి ఉంటుంది. దాన్ని మీరు హృదయపూర్వకంగా నిర్వర్తించాలి. మీకు కోపం రాకపోతే మీరు ఒక రాయితో సమానం, కోపం వచ్చినప్పుడు గ్రహించుకోకపోతే జంతువుతో సమానం. నా మీద కోపం రావాలా? ఎలాంటి కోపం రావాలంటే, బాబా ఇంత చెప్తున్నా నేను నా వాడిగా నేను చేసుకోలేకపోతున్నాను, ఎందుకు నా జన్మ? నీతో ఒక గంట గడపలేకపోతున్నాను హాయిగా, ఎందుకు నా ఈ జన్మ? ఎందుకు నాడు నికృష్టమైన జన్మ నాకు ఇచ్చావు? లేదో ఇటువంటి అవగాహన ఇచ్చావు. ఆయనతో చెప్పాలి కదా. ఎవరితో చెప్పుకుంటాం మనం? అసలు ఎవరైనా చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో మెహర్ బాబా ప్రపంచంలో? ఇన్నేళ్ళు అయిపోయింది. 69లో వచ్చాడు, 89లో
బాడీ 69లో బాడీ డ్రాప్ చేశాడు, 84లో వచ్చాడు, 1984లో వచ్చాడు, 69లో బాడీ డ్రాప్ చేశాడు, 69 తర్వాత ఇప్పుడు 2025 వచ్చింది, 69 దగ్గర పడిపోతుంది. ఇంతవరకు ఒక్క ప్రయత్నించడం లేదు. ఇప్పుడు ప్రయత్నించమని చెప్పడం లేదు పక్క వాడికి. అది దురదృష్టం. ఎక్కడంటే ఇలా ప్రయత్నించాలండి, మనం ఇలా చేస్తే బాబాకి దగ్గర అవుతామండి ఇలా చెప్పడం లేదు. అంతా ఒక రకమైనటువంటి మైకోలో ఉన్నారు. ఆ మైకోలో ఉండొద్దు, బయటకు వచ్చేయండి. నీకు నువ్వుగా నీ భగవంతుడిని ప్రేమించి, నీ భగవంతుడిని నీ వాళ్ళని చేసుకుని, ఆయనతో ప్రయాణం చేసి, ఆయనకి నీ మీద ప్రేమ వచ్చేటట్టు చేసుకుని, ఆయన ద్వారా నీ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించి, అంటే పరోక్షంగా ఆయన ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభమయ్యేటట్టు మనం ఆయనకు సహాయం చేయాలి. ఇట్ ఈస్ ది జర్నీ ఆఫ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫార్మ్. ఇట్స్ నాట్ అవర్ జర్నీ. కాబట్టి ఇది ఒకసారి పెద్దవాళ్ళు కూడా ఆలోచించడం లేదు. ఇంకెంత ఆలోచించలేదు, అంత అలాగ ఆలోచించడానికి వ్యవధి లేకపోతుంది పాపం. ఎవరైనా ఆలోచించాలంటే ఆలోచించేటప్పుడు చెప్పాలి కదా. అందువల్ల మనం బాబా అంటున్నారు, నా గురించి ఆలోచిస్తే ఈ ఆదేశాలు సులువుగా పాటించగలరు. అంచేత బాబా అంటున్నారు, ఒక సొంత స్వభావానికి అలవాటుకి వ్యతిరేకంగా వెళ్ళినప్పుడు అది మీకు ఉపయోగం. కోపం తెచ్చుకోకపోవడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. దాన్ని వ్యక్తం చేయకూడదు. చేతకాని వల్ల ఏ ప్రయోజనం లేదు. నా గురించి ఆలోచిస్తే మీ ఆదేశాలు సులువుగా పాటించగలరు. యోగా అంటే నిగ్రహం. మీ చేతులను ఖండించుకోవడం మరియు మీ కంటిని త్యాగం చేయడం లాంటి విషయాలకంటే నిగ్రహం చాలా కష్టమైంది. ఎవరైనా ఒక చెంప మీద కొట్టినప్పుడు నీ రెండో చెంపను చూపించు అని జీసస్ క్రీస్తు అన్నాడంటే దాని అర్థం నిగ్రహం. కానీ చెంపదెబ్బ తినకుండా తిని కూడా నీవేమీ ఉద్యోగపడకపోతే నీ ఒక పిరిగి వాడివో, సిగ్గు లేని వాడివో లోకం అనుకుంటుంది. ఏ కల్మషం లేకుండా న్యాయబద్ధమైన విమర్శ మంచిదే, కానీ అది చాలా అరుదైంది. ఇతరుల గురించి నీవు చెడుగా మాట్లాడడం అంటే మీ విమర్శలతో ఇతరులకు బాధ కలుగుతామని నా ఉద్దేశం. కోపంతో ఉద్రేకపూర్వకంగా నీవు విమర్శిస్తే అది ఎదుటి వాడిని బాధపడుతుంది. అదే నీవు ప్రేమతో స్నేహపూర్వకంగా విమర్శిస్తే అది బాధించదు కదా. ఏ టీచర్ కూడా, ఏ ఉపాధ్యాయుడు కూడా కోపపడకుండా పాఠం చెప్పగలుగుతున్నాడా? ఏ లెక్చరర్ దండించకుండా చెప్పగలుగుతున్నాడా? చివరికి బాబా కూడా చరిత్రలో అందరికీ కూడాను అనేక పర్యాయాలు దండించారు, కోపడ్డారు. నా దగ్గర ఉండదు పో అన్నారు. అంటే కోపం అనేది అది దుర్గుణ సారది. కానీ నీకు నీ మీద కోపం కావాలి, మెయిన్ అది. మన మీద కోపం వచ్చేది. అప్పుడు బాబాలవర్ నేను ఇంతవరకు ఏం చేస్తున్నాను, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది బాబాలవర్ని, ఏం చేశాను, ఏమి సాధించాను, బాబాకి ఏ ఉపకారం చేయగలిగాను అని మనం బాబా గురించి ఆలోచించాలి. దేవదేవుడైన అందుకని ఆ అవకాశం తీసుకోండి. అలాగే జీవితాన్ని బాబాకి మీ జీవితాన్ని మీరే బాబాకి అర్పణ చేసి తద్వారా ఆయన యొక్క మానవ రూపంలో ఉన్న భగవంతుని యొక్క ఆ ప్రయాణానికి మనం సహాయపడాలి. అందుకు బాబా గురించి ఆలోచించాలి. మనం నిరంతరం కూడా ఆయన గురించి ఆలోచిస్తూ ఏ విధంగా ఆయన జర్నీని మనం ఫలవంతం చేయగలం అని ఆలోచించాలి. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై మెహర్ బాబా.